ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏప్రిల్ మాసం 28వ తారీఖు 2026వ సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నీతి సూర్యుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన జీవితాలు ఈ రోజున ఎంత చీకటిగా గడాంధకారంలో మీరున్నప్పటికీ కూడా పాపం వల్ల కలిగే చీకటి లేదా నిరాశలు, అనారోగ్యం, ఎటువంటి చీకటి జీవితాల్లో ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు ఉదయించినప్పుడు ఆ చీకటి తొలగిపోయి వెలుగుతో నింపబడతారు. రాత్రి చీకటి ఎంత భయంకరంగా ఉన్నా సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పారిపోతుంది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క అద్భుతమైన శక్తి, కృప ఆయన బిడ్డలను సంపూర్ణులుగా చేసి నిలబెడతా ఉంది. ఈనాటి వాక్య ధ్యానం చీకటిని ఛేదించే దేవుని యొక్క ప్రకటన. ఈ వాక్యం వింటున్న మీలో అనేక మంది ఒకవేళ ఈ వాక్యం వింటూ చీకటిలో ఉన్నారేమో, నిరాశలో ఉన్నారేమో, అనారోగ్యపు స్థితిలో ఉన్నారేమో. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిస్తున్న వాగ్దానం, నీతి సూర్యుడి నీ జీవితంలో ఉదయిస్తాడు. చీకటి ఎంత భయంకరంగా ఉన్నా సరే ఉదయం మాత్రము ఆగదు. రాత్రి ఎంత పొడవుగా ఉన్నా, అంటే దీర్ఘకాలం మీ జీవితంలో చీకటి అనుభవాలు గుండా వెళ్తున్నా ఉదయం రావడం మాత్రము ఆగదు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం, భూమిని చీకటి కమ్ముకొంచుంది, అయితే యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ఈ రోజున మీ జీవితం ఒకవేళ కార్యాలు జరగడానికి ఆలస్యంగా అనిపించవచ్చు, కన్నీళ్లే మిగిలిని అనుకుంటున్నారేమో, ఓటమే ఎదురవుతుంది అని నిరాశలో మీరు ఉండొచ్చు. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు తప్పకుండా వెలుగు మీ జీవితాల్లో కలుగుతుంది. నీతి సూర్యుడు అంటే శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభు. ఈ సూర్యుని యొక్క కాంతి సాధారణమైనది కాదు, జీవితాలను మార్చే కాంతి. నేను లోకమునకు వెలుగైనానన్నాడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసు ప్రభు మీ జీవితాలకు వచ్చినప్పుడు పాపం తొలగిపోతుంది, శాపం తొలగిపోతుంది, శత్రువు పారిపోతాడు. చీకటి క్రీస్తు యేసు ప్రభుతో పోటీ పడలేదు. ఆయన రెక్కలే ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. అంటే సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల. ఇది కేవలము శరీరానికి సంబంధించిన ఆరోగ్యం మాత్రమే కాదు, ఇది సంపూర్ణమైన పునరుద్ధరణ. మీ జీవితాలను దేవుడు తిరిగి సంపూర్ణమైన దీవెనలతో దేవుడి నింపే వాగ్దానం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయాలను కట్టే దేవుడు ఆయన. దేవుడు స్వస్థపరిచేది ఆయనే. గాయపడిన హృదయాలను, విరిగిపోయిన హృదయాలను, మోసపోయిన జీవితాలను తిరిగి కట్టే దేవుడు ఆయనే. ఒకవేళ ఈ వాక్యం వెంటనే మీలో అనేక మంది నిరాశతో ఉన్నారా? మీ సమస్యను ఎవరితో కూడా చెప్పుకోలేను అనుకునే నిరాశ మునిగిపోయారా? ఈ యొక్క వాక్యం మీ కొరకే. యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితాల్లోనికైతే వస్తాడో వారి జీవితాల్లో ఏ కార్యం చేయకుండా ఆయన తిరిగి వెళ్ళడు. ప్రభు ఎవరినైతే కలుసుకున్నాడో వారిని బట్టి వారిగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మీ జీవితంలో కూడా అంతే. ప్రభు వారు మిమ్మల్ని కలుసుకున్నారా? మీ దగ్గరికి వచ్చారా? మీరు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నట్లయితే నీ జీవితం వట్టిగా ఉండిపోవడానికి వీల్లేదు. ఆయన అలా విడిచిపెట్టేవాడు కాదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు వారి యొద్దకు వచ్చింది. వస్త్రాన్ని తాకినప్పుడు వెంటనే ఆమె స్వస్థపడింది. నీతి సూర్యుడు ఆమె జీవితంలో ఉదయించాడు, ఆమెకు ఆరోగ్యం వచ్చింది. బర్తిమయి అనే గ్రుడ్డి భిక్షకుడు రోడ్డు ప్రక్కన అడుక్కుంటూ తన జీవితాన్ని గడిపాడు. కానీ అంధుడై భయంకరమైన చీకట్లో ఉన్నాడు. క్రీస్తు యేసు ప్రభు తన దగ్గరికి వచ్చి వెలుగులోనికి ఆయన నడిపించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పక మీ జీవితాలు మార్చబడతాయి. మీ జీవితాల్లో చీకటి పరిస్థితులు దేవుడు మార్చగలడు. ఆయన నీ సమస్య ఎంత పెద్దదైనా సరే దేవుడు దానిని వెలుగుతో నింపుతాడు. దేవుని వెలుగు
క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేస్తారు. వాగ్దానం, ఆనందంతో జీవించాలి. దేవుడు మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆయన. బంధకాల నుంచి విడిపించి, ఎలా అయితే క్రొవ్విన దూడలు అంటే అంతవరకు అవి ఎక్కడో బంధించబడి ఉన్నాయి, ఒక్కసారి ఆ డోర్ లేదంటే వాటిని బయట తీసుకొచ్చినప్పుడు ఎలా గంతులు వేస్తూ ఉంటాయో, అవి నిశ్శబ్దంగా ఉండవు. దాన్ని విడిచిపెట్టినప్పుడు అవి చాలా గంతులు వేస్తూ ఆనందంగా ఉంటాయి. అటువంటి సంతోషం, అటువంటి ఉత్సాహాన్ని దేవుడు తన ప్రజలకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువు ఆయన బిడ్డల్ని కేవలం కాపాడడమే కాదు, ఆనందంతో నింపుతానంటున్నాడు. నీతి సూర్యుడు మీ జీవితంలో ఉదయిస్తున్న దినం ఇది. మీ జీవితం మారబోతా ఉంది. ధైర్యంగా ఉండండి, నిరాశపడద్దు. ఆయనే మన సంకటములను, మన రోగములను వహించేవాడు ఆయనే. ఇదిగో లెమ్ము, తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చినదని యెషయా భక్తుడు ప్రవచించినట్లుగా ఈరోజు దేవుడు దర్శించే దినం. చీకట్లో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూడాలి. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి వాగ్దానం చేసే వెలుగు మీ జీవితాల్లో కూడా మీరు చూడబోతా ఉన్నారు. పౌలు శీలలు బంధించబడి అర్ధరాత్రి వేళ జైలు బంధకాల్లో ఉన్నప్పుడు వారు స్తుతిస్తూ ఉండగా వారి చుట్టూ కూడా వెలుగు ప్రకాశించింది. చీకటి తొలగిపోయింది. గొప్ప విడుదల వారి జీవితంలో కలిగింది. ఈ రోజున దేవుడు తన బిడ్డలమైన మనకి వాగ్దానం చేస్తున్నాడు. వెలుగును ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో ఈ రోజున ఎటువంటి సమస్యలైనా, అవి కుటుంబ సమస్యలు, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, ఎలాంటివైనా సరే దేవుడు పరిష్కరించగలిగిన దేవుడు. మీ జీవితాల్లో వెలుగును ఆయన ప్రకాశింప చేయగలిగిన దేవుడు. తన కృపతో మీ జీవితాలను నింపగలిగిన దేవుడు. కానీ కండిషన్ అంటే తెలుసా? ఈ వాగ్దానం అంతా కూడా ఎవరికి వర్తిస్తుంది అంటే ఇది అందరికీ కాదు. షరతు, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, నా నామమందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఈ వాగ్దానం, అందరికీ కాదు. భయభక్తులతో నడిచేవారికి మాత్రమే. అది దేవుని యందు భయభక్తులతో నడిచేవారికి మాత్రమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే. ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుని పాపం నుంచి పారిపోతూ పరిశుద్ధతలో జీవించడానికి ఇష్టపడతారో, అన్ని విషయాల్లో దేవుని కనపరచడానికి ఇష్టపడతారో, వారి జీవితాల్లో దేవుడు తన వెలుగును ప్రకాశింపచేసే దేవుడు. యోబు జీవితం భయంకరమైన చీకటితో నింపబడి ఉంది. కానీ యోబు తన జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భక్తిని విడిచిపెట్టలేదు. చివరికి నీతి సూర్యుడు తన జీవితంలో ఉదయించాడు. పోగొట్టుకున్న దానికి రెట్టింపును, ఘనతను యోబు తన జీవితంలో పొందుకున్నాడు. ఈరోజు నీ వాక్యం వెంటనే మనతో కూడా, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నది, వాగ్దానం చేస్తున్నది అదే. ఆయనందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మీ చీకటి తొలగిపోతుంది. మీ గాయాలను ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. విశ్వాసం ఉంచండి. దేవుని కొరకు ఎదురు చూడండి. భక్తి జీవితంలో రాజీ పడిపోవద్దు. రాజీ లేని భక్తితో ప్రభువు ముందు ఓపికతో ఎదురు చూడండి. నిశ్చయంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా నామమందు భయభక్తులు కలిగిన వారికి మీకు మాత్రమే ఇదిగో నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీరు బయలుదేరి ఆయనకు సాక్షులుగా మీరు నిలబడబోతా ఉన్నారు. మీ జీవితాల్లో చేసిన సాక్ష్యాలు ప్రభు మహిమ కొరకు మీరు చెప్పబోతా ఉన్నారు, ప్రకటించబోతా ఉన్నారు. ఈ యొక్క వాక్యం ద్వారా మరి వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థనలో ఎక్కివిందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీవే మా నీతి సూర్యుడు. ఇదిగో ఈ వాక్యం వెంటనే వారితో ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి నీ రెక్కలిచ్చే ఆరోగ్యం, ప్రభా, సమాధానం, సంతోషం, ఆనందం నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, వీరు బయలుదేరి గంతులు వేయచ్చు ప్రభా, నిన్ను ప్రకటించాలి. కన్నవాటిని, విన్నవాటిని, వారి జీవితాల్లో చేసిన సాక్ష్యాలు ప్రభా, నీ మహిమ కొరకు ప్రకటించబోతా ఉన్నారు. నీకు వందనాలు. ఎంత అద్భుతమైన నీ కృప ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా నువ్వు చేయకుండా దాచిపెట్టే దేవుడు కాదు. నీ బిడ్డలుగా పిలువబడే కృప, జీవించే కృప మీరు మా అందరికీ దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో నేను ఘనపరిచే కృప నీ బిడ్డలకు మీరు దయచేయమని, ప్రతి చీకటి కలిగిన ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి స్థితిలో, కుటుంబాలలో
దేవా, అది ఆర్థికపరమైన, అనారోగ్యమైన, ఉద్యోగపరమైన, కుటుంబంలో అయినా సరే దేవా, నీ వెలుగును ప్రకాశింపచేయండి, నీ వెలుగుతో నింపండి, నువ్వు బలపరిచి నడిపించమని మరొకసారి ప్రభా, ఎవరైతే ఏ ప్రార్థన అవసరాలు పంపిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకో. వారి జీవితాల్లో ఉన్న ప్రతి లోటుపాట్లు తీర్చండి, అద్భుతం జరిగించి మేలు చేయదేవా. నీ అందులో భయభక్తుల్లో ఉన్న గొప్ప దీవెన ఆశీర్వాదం ఏంటో ప్రభా, నీ బిడ్డలకు మీరు తెలియచేయమని అడుగుతూ కుటుంబాలను దీవించండి, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, కార్యాలు జరిగించండి నాయన. ప్రతి ఆర్థికమైన లోటుపాట్ల నుంచి విడుదల చేసి చేస్తున్న ప్రయాణాల్లో మీ కాపుదల భద్రత నిమ్మని అడుగుతూ మరొకసారి ప్రభా, నీ నామందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా నువ్వు చేయక మానే దేవుడవు కాదు. నిశ్చయంగా జ్ఞాపకం చేసుకోమని యవనులపైన ప్రభా నీ హస్తం నుంచండి, మీరు ఆకర్షించి మీ సన్నిధిలో మీరు నిలబెట్టమని అడుగుతూ వృద్ధులపైన నీ కృపణించండి, బలపరచండి దేవా, సహాయం చేసి నడిపించమని ప్రతి విధమైన ప్రభ భయ ఆందోళన నుంచి నీ బిడ్డలు విడుదల చేసి నెమ్మది నిమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలు ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.